ఎంతమంది ఆశతో ఉన్నారు? ఎంతమందికి క్షమాపణ కావాలి? అమ్మా, నీ పాపములు క్షమించబడ్డాయి ఈరోజు. హల్లెలూయా. ఒక స్త్రీతో అంటాడు కదా, అమ్మా నీ పాపములు క్షమించబడ్డాయి, అయితే ఒక విషయం, ఇక ఎన్నడూ తిరిగి నువ్వు పాపము చేయకూడదు. పాపం అంటే నీ హృదయానికి తెలుసు ఏది తప్పు, ఏది మంచి. నువ్వు మంచి చేసినంత కాలము నీకు ఏ ప్రాబ్లం రాదు. కానీ ఎప్పుడైతే నువ్వు తప్పు చేస్తావో గుర్తుపెట్టుకో, దేవుని కృప నీ మీద నుండి వెళ్ళిపోతుంది. పరిశుద్ధాత్మ నడిపింపు నీ మీద నుండి వెళ్ళిపోతుంది. ఎందుకు తెలుసా అమ్మా? పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉండి, నీతో ఉండి, నువ్వు పాపం చేస్తూ ఉంటే, నువ్వు మోసం చేస్తూ ఉంటే, నువ్వు అన్యాయం చేస్తూ ఉంటే, నీతో ఉండి నిన్ను బ్లెస్ చేస్తాడా? నిన్ను ఆర్థికంగా బ్లెస్ చేస్తాడా? నిన్ను స్వస్థపరుస్తాడా? నిన్ను అభివృద్ధి పరుస్తాడా? ఇంకా చేయి ఎంకరేజ్ చేస్తాడా? చేయడు కదా. అందుకే ఈరోజు మనం గ్రహించాలి ఏంటంటే, దేవుని చిత్తం ఏంటి? అయా నీ చిత్తం ఏంటో నేను గ్రహించాను. ఈరోజు నాకున్నటువంటి ఈ పరిస్థితి, ఈ పక్షవాతము, ఉద్యోగంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, నీ బిడ్డల విషయంలో కావచ్చు, వారి చదువులో కావచ్చు. నువ్వు అనొచ్చు, బిడ్డలు చదవట్లేదు. ఎందుకు చదవరు? చదువుతారు, కానీ ఎందుకు జ్ఞానం లేదు? ఎందుకంటే అక్కడ కర్స్ ఉంది. కర్స్ అది పోవాలంటే, వారు చదువుకోవాలంటే, వారి ఉద్యోగం రావాలంటే, ఈరోజు ఎంతోమంది ఉద్యోగాలు లేక బాధపడరు. ఎందుకు? ఆ కర్స్ ఉంది అక్కడ. వాళ్ళు అది గ్రహించి పశ్చాత్తాపముతో ప్రార్థన చేసి అంగీకరిస్తే, కుటుంబం అంతా వేడుకుంటే, దేవుడు వారిని విడిపిస్తాడు. ఎస్, విడిపిస్తాడు. ఈరోజు నువ్వు ఆ యొక్క శాపములో మూలుగుతూ ఉన్నావు. అందుకే ఆ ఐగుప్తు దేశములో వారందరూ కూడా మూలుగుతూ ఉంటే దేవుడు విని, సరే ఇప్పటికైనా వీరికి విడుదలని ఇవ్వాలని దేవుడు ఆలోచన చేశాడు. ఒకవేళ నువ్వు ప్రార్థన చేయకుండా, నీ ప్రార్థన ఒకవేళ నువ్వు మానేసి ఉంటే గనక, ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నానమ్మా, దయచేసి మీ కుటుంబాల్లో వెలుగు ఉండాలంటే, ఈరోజు మనం టీవీలో చూస్తూ ఉన్నాం, కొంతమంది స్టేట్మెంట్స్ ఇస్తూ ఉన్నారు. ఏంటంటే వాళ్ళంట దేవుణ్ణి, అంటే క్రీస్తుని తెలుసుకొని బాప్తిజం తీసుకొని వాళ్ళు దేవుని దగ్గర ఉన్నారంట. అయితే వాళ్ళ జీవితంలో వెలుగు రాలేదంట. అందుకే తిరిగి మళ్ళీ వెళ్ళిపోతూ ఉన్నారు. అంటే ఒక విమర్శ చేస్తూ వాళ్ళు తిరిగి మళ్ళీ క్రిస్టియానిటీలో నుంచి వాళ్ళు బయటికి వెళ్ళిపోతున్నామని ఒక స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నారు. నేను చెప్తున్నాను ఏంటంటే, సత్యము తెలియని వారు బోధలను విని వారు ఏం చేస్తారు? అది నమ్ముతారు. వాక్యంలో ఉన్న సత్యాన్ని గ్రహించరు. కానీ వాళ్ళు చెప్పే మాట వీళ్ళు చెప్పే మాటని కంపేర్ చేసి, అవును కదా ఇదే నిజం కదా అంటారు అజ్ఞానులు. అందుకనే నేను చెప్తున్నాను మీకు, టీవీలో, ఫేస్బుక్లో, అక్కడ ఇక్కడ యూట్యూబ్లో మీరు చూసి కొన్ని మాటలు కొంతమంది మీకు చెప్పడం మొదలుపెట్టారు, బోధించడం మొదలుపెట్టారు, కంపేర్ చేస్తూ బైబిల్లో కొన్ని విషయాలు. వాళ్ళకి సత్యం తెలియదండి. ఏం తెలియదు? సత్యము తెలియదు. అపవాది ఎవరిని మింగుదునా, ఎవడు కొంచెం అటు ఇటు ఉన్నాడో వాడిని పడేస్తాడు. ఎవడు బలహీనంగా ఉంటాడో, ఎవడు అపవిత్రములో ఉంటాడో, ఎవడు పాపానికి ఎక్కువ ఆశ చూపిస్తాడో వారిని పడేయడానికి వాడు సిద్ధముగా ఉండి వాడు ఎదురు చూస్తూ ఉన్నాడు. కాబట్టి మీరు నిర్లక్ష్యము చేస్తూ మీరు ఆ వీడియోలు ఈ వీడియోలు చూడకుండా దేవుని వాక్యాన్ని చూడండి. దేవుని వాక్యాన్ని మీరు ఎంకరేజ్ చేయండి. ఎందుకంటే అలాంటి వీడియోలు చూస్తే నీ విశ్వాసం కూడా పాడైపోతుంది. దయచేసి అట్లాంటి వీడియోస్ని మీరు ఎంకరేజ్ చేయకండి. ఏదో సరదాకి ఇంకొకరికి షేర్ చేయడం, అట్లాంటి పిచ్చి పనులు మీరు చేయకండి. చేస్తే వాక్యాన్ని ఉన్నదున్నట్లుగా బోధించడానికి వారికి షేర్ చేయండి. వారి విశ్వాసం బలపడుతుంది. ఎందుకంటే క్రైస్తవుడు ఎప్పుడు కూడా వాక్యాన్ని విశ్వాసముతో అంగీకరిస్తూ వాక్యానుసారం జీవించే మరి క్రైస్తవులంగా మనం ఉన్నాం. కాబట్టి ఎలాంటి మరి నెగిటివ్ వార్తలకి మనము చోటు ఇవ్వకూడదు మన జీవితంలోనికి.
మన జీవిత కాలమంతా కూడా దేవుని వాక్యము చేత బలపడుతూ మన విశ్వాసాన్ని మనం కాపాడుకుంటూ అనేకులను బలపరుస్తూ మన ముందుకు సాగి వెళ్ళేవారము. మన జీవితాలను ఎప్పటికప్పుడు మనము బాగు చేసుకుంటూ. ఎవరు చేసుకుంటారండి అట్లా? ఎవరికి ఉందా ధన్యత? చూడండి, ఒక వ్యక్తి, ఆయన సాక్ష్యం ఏంటంటే చాలా భయంకరమైనటువంటి పాపాలు చేస్తూ అతడు జీవిస్తూ ఉన్నాడు. అక్రమ సంబంధాలు కలిగి ఉన్నాడు. ఒకరోజు ఈ యూట్యూబ్లో ఒక చిన్న మెసేజ్ చూశాడు. చూసిన తర్వాత రాత్రి ఇంకా పడుకున్నాడంట. పడుకున్న తర్వాత అదే వాక్యం పదే పదే అతనికి వినబడుతుందంట. పదే వినబడతా ఉంది. ఏంటి ఈ వాక్యం ఎందుకు నాకు ఇట్లా వినబడుతుందని ఆ అర్ధరాత్రి లేచి ఆ మెసేజ్ మళ్ళీ ఒకసారి మొదటి నుండి చివరి వరకు జాగ్రత్తగా వింటే దేవుడు అతనితో మాట్లాడాడంట. మాట్లాడి ఏమన్నాడు తెలుసా? నీ పాప జీవితాన్ని నువ్వు విడిచిపెడితే నేను నిన్ను పైకెత్తుతా, అప్పటి వరకు నీవు నీ తరతరములు చీకటిలో బంధించబడతారని చెప్పాడంట దేవుడు. హల్లెలూయా. వెంటనే ఆ రాత్రి మెసేజ్ పెట్టాడు. ఆ మెసేజ్లో ఆయన లైఫ్ గురించి మొత్తం హిస్టరీ ఉంది. అయ్యా, ఇంతకాలం నాకు ఎవరు బోధించలేదు, ఎవరు చెప్పలేదు, నేను వినలేదు. కానీ ఈరోజు నేను ఈ మాటలు విన్నాను. అయితే రాత్రి పడుకున్నాక నాకు పదే ఆ మాటలు వినపడితే మళ్ళీ ఒకసారి నేను ఆ మెసేజ్ మొత్తం విన్నాను. దేవుడు నాతో మాట్లాడాడు. థ్యాంక్ యూ బ్రదర్, తప్పకుండా ఒకరోజు నేను హైదరాబాద్కి వస్తాను, మీ సంఘానికి వస్తాను అని చెప్పి మరి ఆయన మెసేజ్ పెట్టడం జరిగింది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే వాక్యం వింటూ ఉండాలా. వంట చేసేటప్పుడు పెట్టుకోండి, వాక్యం వినండి. వాళ్ళు విన్నప్పుడు ఆ రోజంతా దేవుడు వారితో మాట్లాడుతూ ఉంటాడు. ఇది దేవునికి కావాలా. అంతేగాని ఆ 10 నిమిషాలను పక్కన పడేసి రోజుకి ఎన్ని రీల్స్ నువ్వు చూస్తావు, కొన్ని వందల రీల్స్ నువ్వు చూస్తావు, కానీ ఒక్కటన్నా నీకు దేవుని వాక్యం గుర్తుంటుంది? ఇవన్నీ చూసినప్పుడు ఉంటుందా? దీనికి ఇంత టైం దొరికినప్పుడు దేవుని వాక్యం వినడానికి ఎందుకు నీకు టైం లేదు? ఒకరోజు దేవుడు నిన్ను అడుగుతాడు. అందుకే నువ్వు బ్లెస్ అవ్వాలంటే దేవుని మాట వింటూ ఉండు, ఇతరులకు షేర్ చేస్తూ ఉండు, దేవుడు నిన్ను బలపరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నీవు నీ సమయాన్ని దేవునికి ఇచ్చి ప్రార్థన చేస్తే రాబోయే ఉగ్రత నుండి దేవుడు మనల్ని తప్పిస్తాడు. హల్లెలూయా. రాబోయే ఉగ్రత నుండి దేవుడు నిన్ను తప్పిస్తాడు. ఇప్పుడు మనం నవ్వుతున్నాం కదా, అందరి ముఖంలో నవ్వు ఉంది కదా. ఆ మణిపూర్లో ఆ భయంకరమైనటువంటి పరిస్థితులు జరిగేటప్పుడు ఒక్కరి ముఖంలోనే నవ్వు ఉందా? ఎందుకు తెలుసా? జీవితం అంతా నవ్వారు, కానీ సమయం వచ్చింది. నోవహు కాలంలో దేవుడు ఆ ఉగ్రతను తీసుకొని రావడానికి ముందు ప్రజలందరూ నవ్వుతూ ఉన్నారు గట్టిగా. ఈయన మరి ఓడ కట్టేటప్పుడు కూడా పక్క నుంచి పోతూ చూస్తూ పిచ్చోడు వీడు, పిచ్చోడు అనుకుంటా హేళన చేస్తూ వాళ్ళ పండుగలు ఇవన్నీ చేస్తూ ఉన్నారు, ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఈయన మట్టుకు శ్రద్ధగా పనిచేస్తూ బోధించాడు, చాలా బోధించాడు, కానీ ఎవరు కూడా పట్టించుకోలేదు. ఆయన ఓడ కట్టేసిన తర్వాత ఇక సమయం వచ్చేసింది. దేవుడు అన్నాడు, కమాన్, నువ్వు లోపలికి వెళ్ళిపో, నీ కుటుంబాన్ని తీసుకొని వెళ్ళు, జంతువులన్నీ కూడా తీసుకొని వెళ్ళు, అన్నీ సిద్ధపరచుకో, ఇక స్టార్ట్ కాబోతుంది అన్నప్పుడు ఇంకా బయట ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరితో ఒక్కొక్క రకమైనటువంటి, ఇప్పుడు మనం చూస్తాం ట్రోలింగ్స్ చేస్తారు కదా దేవుని వాక్యం కింద, ట్రోలింగ్స్. అట్లాంటి వాళ్ళు ట్రోల్స్ చేస్తూ ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు. వర్షం మొదలైంది. అది చిన్న చిన్నగా గొప్ప తుఫానుగా మారింది. 1, 2, 3, 4, 5, 10 రోజులు, 20 రోజులు, 30 అయిపోయింది. మొత్తం అక్కడ ఉన్నటువంటి సమస్తము కొట్టుకొని పోయి మనుషులు ఎక్కడ వారి డెడ్ బాడీస్ అన్నీ కూడా నీళ్ళపైన తేలుతున్నాయంట. కాకిని పంపిస్తే అది మళ్ళీ తిరిగి రాలేదు. ఎందుకు తెలుసా? అది పోయి ఆ శవాల పైన కూర్చొని
అది తినకుండా అట్టే ఉండిపోయింది. ఈరోజు దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. ఒకసారి మనల్ని మనం పరీక్షించుకొని దేవుని చిత్తం ఏదో గ్రహించండి. మనం ఎందుకు ఈరోజు ఒక సంఘముగా ఉన్నామో దాన్ని మనం ఆలోచన చేద్దాం. మన సంతోషం కోసమా, స్వస్థత కోసమా, ఆశీర్వాదాల కోసమా, లేదా పరలోక రాజ్యం కోసమా? నీతి పరిశుద్ధతను కలిగి ఈ లోకములో మనము దేవుని రాజ్యాన్ని మనం చూపించడం కోసమా? ఆలోచన చేద్దాం. దేవుడు మీ అందరికీ తోడై ఉండును గాక. హల్లెలూయా, హల్లెలూయా.